వ్యవస్థ మీద మన రిటైర్డ్ ఇంజనీర్ బీసీ రోసయ్య గారు రిపోర్ట్ ఇచ్చే వరకు అవగాహన ఉందా? అది మీకు ఐడియా ఉందా? ఒకసారి మీరు మాట్లాడండి. మైక్ ఇవ్వడానికి కాదు, నువ్వు ముందుకు వచ్చేసి అలా రమ్మని చెప్పి అలా వచ్చామా? కాదు కాదు కాదు, అక్కడికి వెళ్ళాం, అక్కడే మాట్లాడు. అక్కడ మీరు అక్కడే, ఆయన అక్కడే అలా వచ్చాయండి. సార్ థ్యాంక్ యూ. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అది ఆప్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. నాకు మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా మొదలుపెట్టి దాని మీద అవగాహన లేదండి. కూర్చోతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి. అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది. కానీ ఎవ్వరు కూడా, అలాగే నిన్న మాట్లాడుతున్న ఒక మీటింగ్ ఒకటి చేసాం, చూస్తే మన దాదాపు 1,00,000 వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం. ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు. వాళ్ళు చేసిన తప్పులను మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన శంకర్ గుప్తన్ ట్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు. ఆ సమస్య, వారసత్వ సమస్య మనకు వచ్చింది. ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు. మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు. కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మేము చాలా కమిటెడ్గా ఉన్నాం. ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఉన్నాను. నేను కోనసీమ రైతాంగానికి నేను గలం అవుతాను, మీ గొంతును అవుతాను మీకు నేను. అందుకే నాకు కొంత మీరందరూ పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో మీరు కొంచెం అర్థం చేసుకుని కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించండి చాలు. అంటే మీరు టైం లైన్స్ పెట్టి, ఇప్పుడు ఇందాక పెద్దలు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చేసి డబ్బులు ఇచ్చండి, అట్లా కాదు కదా. ప్రజాస్వామ్యాలు నడవదు కదా. ఇప్పుడు నాకేంటంటే కోనసీమ ఒకటే కాదు కదా, మా వెళ్తే చిత్తూరు, మన అటువైపు కూడా పోవాలి కదా. అంటే అలాగా ఇవన్నీ ఏంటంటే మనకు మాటలకి 10 మంది సరదాగా బాగుంటాయి. కానీ ఇన్నికి ఇంత డబ్బు ఉంది ఇక్కడ. డబ్బుని అడ్డగోలుగా ఒక పథకం లేకుండా ఏం లేకుండా ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు మనం తిరిగి ఒక ఆర్థిక వ్యవస్థని గాలిలో పెడుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఎంటైర్ కోనసీమ ఈస్ట్ గోదావరికి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు డ్రైన్ల ఆధునీకరణకి కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా. ఎందుకంటే నేను ప్రజల్ని మభ్యపెట్టడానికి రావట్లా, వాస్తవాలు తెలియజేయాలి మీకు. ఈ వాస్తవాలు తెలియజేస్తాం మనం ఎలా కరెక్ట్ చేసుకునే సమస్యలని. అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళు గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఈ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం గత ప్రభుత్వం. సో నేను ఎందుకు ఇలా పెడుతున్నట్టు ఈ కుటుంబ ప్రభుత్వంలో నేను మీకు వెన్నంటే ఉన్నాను. నాకు సమయం కావాలి. ముఖ్యంగా యువతకు సంబంధించి ఈ రోజున మీరు పెద్ద కొడుకు అంటే ప్రతిదీ బిడ్డలాగా చూసుకుంటారు. అలాంటిది భవిష్యత్తులో ఇంతమంది యూత్కి
మీకు భవిష్యత్తు ఉండాలనేదే మా కోరిక, నా కోరిక ప్రత్యేకించి. అంటే మనకి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ. అది మనకి వ్యవసాయ విధానం కావచ్చు, లేదంటే కొబ్బరి సాగు కావచ్చు. దీనికి మీద నేను ప్రత్యేకించి చాలా కట్టుబడి ఉన్నాను దీని మీద. అంటే అందరూ ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి పథకాల దగ్గర ఆగిపోవట్లేదు కూటమి ప్రభుత్వం. కానీ జరిగిన దోపిడీని కానీ ఆ వెనక మనకి ఆ ఆర్థిక లోటుని కానీ ఎలా పూడ్చాలనేది దాని మీద విపరీతమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేస్తారు. ఇప్పుడు దాకా నెలకి జీతాలు రావడం కష్టమైపోయింది గత ప్రభుత్వంలో. గుంతలు పూడ్చలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు. ఈరోజు మనం కూర్చోబెట్టి మన శంకర్ గుప్తం దాంట్లో కూర్చోబెట్టి సిల్ట్ తీయలేకపోయారు. మరి డబ్బులు ఏమైపోయినాయి అంటే వాళ్ళు కూర్చోబెట్టారు, ఇచ్చేసారు, అయిపోయింది అంతే. సో మనం మోర్ బాధ్యతగా ఉన్నాం. సో మేమండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని మభ్యపెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా, మీరు ఇంట్లో మీరందరూ ఇంత పెద్దలు మీరందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరెంత తపన పడుతున్నారో నేను అంతే తపన పడుతున్నాను. అందుకని మెయిన్గా మేము కూర్చొని వృత్తిపరంగా ఎలాంటి అవరోధాలు ఉన్నాయో, అది మనకి వ్యవసాయ పరంగా కావచ్చు, మన ముఖ్యంగా కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి కావచ్చు. సో నేను సమగ్రంగా ఎందుకంటే అధికారుల దగ్గర బీసీ రోసయ్య గారి రిపోర్టు నా దృష్టిలో ఉంది, అధికారుల దగ్గర దృష్టిలో లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే మీ దగ్గర ఉండే ప్రయోజనం ఏంటంటున్నా మీరు అంటారు, మీరు దాని చాలా కాదు. ఇన్ఫర్మేషన్ దాచుకొని ఏం చేసుకుంటారు? గూట్లో పెట్టుకోవడానికి కాదు కదా ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడడానికి కదా. అంటే మెయిన్ మీరు కలెక్టర్ గారికి కూడా చెప్తాను, ప్లీజ్ బీసీ రోసయ్య గారు చూడండి, అసలు ఏంటో చూడండి. అలాగే నేను అడిగినప్పుడు కాదు, మీరు ఆల్రెడీ మీరు దాన్ని క్లియర్ కట్గా ఉండుంటే చాలా బాగుండేది. అలాగే మీరు 50 మీటర్ల 110 మీటర్ల అసలు డ్రైన్స్ ఆక్రమణలకు గురైనయా, దీని మీద మీకు ఎవరికి సంపూర్ణ అవగాహన లేనట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి చూడండి అది. అంటే ఇది నేనేమన్నా ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే మిమ్మల్ని నేను ఇంకో దీన్ని తప్పుగా తీసుకోకండి. నేను అనేది అంటే మనం అందరం కలిసి వాళ్ళు అందరూ గెలిపించారు మమ్మల్ని. లేటెస్ట్ ఒక కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి దీనికి. ఎందుకంటే ఇదే కోనసీమలో కూడా ఇంకొక ప్రాంతంలో కూడా ఉందంటే కూనవరమా, అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉంది, కూనవరంలో కూడా వచ్చింది, అక్కడ కూడా ఆపాలని కదా. అదే చెప్పాను, దానికి కూడా సమస్య ఉంది అనుకో, ఆ ప్రాంతానికి కూడా అదే చెప్తాను. ఇక్కడేమో శంకరగుప్తం ట్రైన్, కూనవరం ట్రైన్ అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా? కూనవరంలో కూడా ఇంతే స్థాయిలో మేజర్. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కడ పడిపోతున్నాయి అని అంటానికి అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద. అంటే నాకు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ గారి దృష్టి కూడా చెప్తా ఉన్నాను. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి. నాకు పేష అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రిపోర్టు ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇది అలా కాదండి రిపోర్ట్. నేను చెప్పాను కదా, ఇది ఒకసారితో అవ్వదు, మనం కూర్చోబెట్టి మాట్లాడుకుందాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, అతను మీకోసం నిలబడతాడు. ఇది నమ్మండి అందరూ. మీరు